హమ్మయ్య! సంక్రాంతి పండగ, భోగి, సంక్రాంతి పండగ, కనుమ ఈ రోజుతో కంప్లీట్. ఇక నుంచి రేపటి నుంచి హ్యాపీ. పండగలొస్తే చాలామంది ముందు రోజు వారం, 10 రోజుల నుంచే టెన్షన్ పడతా ఉంటారు. పిండి వంటలు ఏం చేయాలి? కొత్త బట్టలు పిల్లలకి తీసుకోవాలి. చుట్టాలొస్తారు వాళ్ళకి ఏర్పాట్లు సరిగ్గా చేయాలి. ఎన్నెన్నో అనుకుంటా ఉంటారు. కానీ చాలామంది ఈ పండగలొస్తే ముందుగానే ఆందోళన పడి, భయపడి ఎక్కడ అప్పు చేయాలి? ఎక్కడ డబ్బులు తెచ్చుకోవాలి? ఏందని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి చేసుకోవాలని లేకపోయినా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి చేసుకుంటూ ఉంటారు. కానీ మేము ఈ పండగ ఈ 3 రోజులు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది భోగి రోజు సినిమాకెళ్ళాం. సింపుల్ ఖర్చే. సంక్రాంతి పండుగ రోజు సైలెంట్‌గా ఇంట్లో ఉన్నాం. ఆ రోజుకి పిండి వంటలు ఏం లేవు, ఏం చేయలేదు. ఇంకా కనుమ పండుగ జనరల్‌గా ఆదివారం మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాం. కాకపోతే కనుమ పండగ కాబట్టి మటన్ తెచ్చుకున్నాం. ఎందుకంటే మా పెద్దాయనకి మా తాతయ్య గారికి మటను, వడలంటే ఇష్టం ఈ కనుమ పండగకి. అది ఆయన గుర్తుకొచ్చి తీసుకొచ్చాననమాట. ఇలా సింపుల్‌గా 3 రోజులు మా పండగ ఇలా ఉదయం జరిగింది. పూటేమో టిఫిన్ వడలు చేసాము. ఈరోజు వడలు చేశాము. ఇంట్లోనే చేసుకున్నాం. పెద్దగా ఖర్చేం పెట్టలేదండి. పండగ ఖర్చు మొత్తం కలిపి కూడా మన బడ్జెట్ లెక్కలో చూస్తే సినిమాకి 1400 అయింది ఖర్చు. మటన్ ఖర్చు 1000 2400 2400 రూపాయలతో పండగైతే పూర్తయిందండి. పండగకు ముందు ఎప్పుడో తీసుకున్న షర్ట్ ఒకటే యూజ్ చేశాను. ఈ షర్ట్ కూడా పండగకు ముందే 5, 6 నెలల ముందు తీసుకున్నది. సింపుల్‌గా చేసుకోవచ్చు, సంతోషంగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. మనం వెళ్ళే దారి కరెక్ట్‌గా ఉంటే విశ్వం మనకన్నీ ఇస్తానే ఉంటది మన దారిలో. అన్నీ అలా జరిగిపోతా ఉంటాయి. దేనికి టెన్షన్ అవ్వకండి, దేనికి ఒత్తిడి అవ్వకండి. జీవితం భగవంతుడిచ్చిన పెద్ద గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఉన్నదాంతో తృప్తి పడండి. లేని దాని కోసం ఆశపడగాకండి. ఆలోచన అంటే లేదని బాధపడద్దు. ఊహించుకోండి వస్తది ఏదో ఒక రోజు. మనకంటూ ఒక రోజు అనేది వస్తది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇంకా చూడండి పండగ ఈరోజు ఎలా జరిగిందో వీడియో చూడండి. ఇంకా ఈరోజు కనుప్పండు ఎలా జరిగిందంటే బజారుకి మా ఆవిడ ఉదయాన్నే లేపి మటన్ తీసుకురాపో అంది. ఉదయాన్నే నేను పోలేనులే ముందు టీ పెట్టియమన్నా. ఆమె టీ పెట్టిచ్చేవరకే 7 అయింది టైము, 7:30 అయింది. ఇంకా తర్వాత ఆమె టిఫిన్ రెడీ చేయమంటే ఇప్పుడు చేస్తున్నాలే నువ్వు బజార్‌కి పోయి మటన్ తీసుకురాపో రెడీ అయిద్దంది. అందుకని నేను ఈ లోపల బజార్‌కి అయితే వెళ్ళాను. 8 గంటలకు వెళ్ళాను. 8 గంటలకు వెళ్ళి ఒక మటన్ షాప్ కాడ ఆగితే అక్కడ ఫుల్లుగా ఉన్నారు. చాలా మటన్ షాపులు ఉన్నాయి మా ఊళ్ళో అయితే. తర్వాత ఇంకొక మటన్ షాప్ కాడికి వెళ్ళాను. అక్కడ ఫుల్లుగా ఉన్నారు. ఇంకా లాభం లేదు నా బైపాస్ రోడ్డు మీదుగా టకారపాలెం దగ్గర అక్కడ వస్తుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ రూ. 750కి 800 రూపాయలకి మటన్ ఇస్తున్నారని చెప్పి అన్నారు. కానీ ఇవాళ పండగకి వాళ్ళు పెట్టలేదు. వేరే వాళ్ళు ఒకటి మటన్ షాప్ అక్కడ ఓపెన్ చేశారు. అక్కడైతే అక్కడ రూ. 1000 చెప్పారు వాళ్ళు కూడా. రూ. 1000 చెప్తే ఓహో సరే తొందరగా ఇస్తారనుకుంటే అక్కడ కూడా జనాలు ఉన్నారు ఫుల్గా. ఇంకా లాభం లేదని మళ్ళీ వచ్చేసాను. ఊర్లోకి వచ్చే దారిలో ఆ దారిలో ఇంకొకసాట ముందు పోయేటప్పుడు చూసాను కదా అక్కడ ఒక రకంగా ఉన్నారు జనాలు. అక్కడ ఆగాను. అక్కడ ఆగి ఏమన్నా ఇస్తారంటే కోస్తున్నాం ఇస్తాము ఒక గంట వెయిట్ చేయమన్నారు. ఆ పావు గంట అనేది కాస్త గంట అయింది. ఆ గంట సేపటి పూర్తయి గంట సేపు నిలబడి తీరా వాళ్ళు మటన్ కొట్టించేటప్పటికి జనాలు కొంచెం పెరిగారు. వాళ్ళు కంగారులో ముందు నాకు ఇస్తారు ఇరని నేను కంగారుగా ఉండి అంతసేపు నిలబడి వెనక్కి రావాల్సి వస్తుంది. అయితే వాళ్ళు జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్నకి ఆ కంగారులో నాకు ఇస్తారు ఇరని నేను కంగారు పడుతూ ఉంటా. ఈ కంగారు పడే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళు పెరిగారు అక్కడ నుంచి వాళ్ళ మీద 15 కుప్పలు పెట్టారు. ఆ 15 కుప్పలు అంటే ముక్కలన్నీ సమంగా వేస్తున్నారు అనమాట వాళ్ళు. అంటే అన్ని సార్లు అట్లా చేయరు కానీ వీళ్ళు ఆదివారం కోస్తారు. రైతులే తీసుకొచ్చి కోసుకుంటారు. ఆ మేకలు మేపేవాళ్ళే. అందువల్ల వాళ్ళు అట్లా చేస్తున్నారనమాట. ఇంకా నేనేం చేశానంటే ముందు వాళ్ళు ఎక్స్ట్రా ఒక మనిషి వచ్చేసరికి ఆ మనిషి కేజీ కావాలన్నాడు. వాళ్ళు ఏం చేశారు ఈ కుప్పలు మొత్తం 15 కుప్పలు పెట్టారు. అంటే 15 కేజీలు లెక్క పెట్టి కాట వేయడంలో ఒక్కొక్కరికి 70 గ్రాములు 75 గ్రాముల లెక్కన తగ్గించారు. ఆ వచ్చిన మనిషి కూడా కవర్ చేయాలని 15 కుప్పల మీద తగ్గించారికి ఆల్రెడీ కేజీ అయింది నాకు తెలిసి. వాళ్ళు అంత తెలివిగా చేశారు. ఎంతమంది అయితే అంతమందికి అక్కడ కవర్ చేస్తున్నారు. ఒకరికి ఇద్దరికైతే కవర్ చేసేస్తున్నారు. ఈరోజు పండగ కదా వాళ్ళు కూడా దొరికిన కాడికి అందిన కాడికి వాళ్ళు లాగేశారు. కేజీ రూ. 1000 చెప్పారు కానీ కేజీ కాట అయితే మటుకు 925 గ్రాములు వచ్చినాయి. మా ఇంటికాడ చిన్న కాట ఉంటే పెట్టి చూసాం కంప్యూటర్ కాట 925 గ్రాములు వచ్చింది. సరేలే అసలే మా ఆవిడ కొంత తీసేసిద్ది. నేను జనరల్గా అయితే అరకేజీ తెస్తా. ఆమె కొంత వేస్ట్ అని కొవ్వు అని అది ఇదని దాంట్లో వచ్చిందా తీసేసిద్ది. ఎట్టయినా వేస్ట్ పోయిద్దని చెప్పి కేజీ తెచ్చాను. వాళ్ళే 75 గ్రాములు తగ్గించారు. ఇంకా ఏమో కొంత తీసేసింది. మొత్తం కలిపి 800 గ్రాములు వచ్చిందండి మటను. సరే అయితే అయింది. ఆ మటన్ ఇంటికాడ ఇచ్చిన తర్వాత మా ఆవిడ టిఫిన్ చేసి పెడితే ఆ టిఫిన్ చేశాను. ఆ టిఫిన్ చేసి ఇంకేమో మటన్ ఉడకబెట్టారు లేట్ అయ్యింది కదా. నేను ఉన్న కాంచి తొందరగా ఉంటుంది కొంచెం కంగారుగా ఉంటుంది. అందుకని ఊరు బయటికి వెళ్ళి టీ తాగుదామని వెళ్ళాను. ఎక్కడ టీ షాపులు అయితే లేవు. ఊరు బయటికి వెళ్ళి రేగికాయలు కోసుకుందాం అంటే రేగికాయలు కూడా లేవు. అందరూ రైల్వే స్టేషన్కి పోయే దారిలో రేగి చెట్లు కాయలు మొత్తం పిల్లకాయలు మొత్తం కోసేశారు. ఎక్కడన్నా ఒక కాయ అంటే తెంచుకొని తింటా. ఆ కందిసేలో ఒక పాటకి స్టెప్ వేద్దామని ఒక పాటకి స్టెప్ వేసాను. ఇంతకీ కెమెరా ఎవరు తీస్తారని మీరు అనుకుంటారేమో.
నేను కెమెరా బండి శారీ గార్డుకి పెట్టి టైం సెట్ చేసి పాట స్టెప్ వేస్తాను. ఈ లోపల నేను సెట్ చేసి వచ్చే లోపల ఏదో ఒక బండి బుర్రున వెళ్తే ఆ వెళ్ళే టైంలో నా పాట అనేది క్లియర్గా స్టెప్ లేకపోతున్నా మనస్ఫూర్తిగా. ఇంకా మళ్ళీ సెట్ చేసుకున్నట్టు 4-5 సార్లు ట్రై చేశాను. ఇంకా నా వల్లగా ఒక పాటకైతే స్టెప్ వేసాను. సురేఖ నువ్వు కేక అనే పాటకి. దాంట్లో కూడా నిలబడ్డా చూడండి మధ్యలో. ఆ బండికి ఉండే శారీ కార్డు ఉంటుంది కదా, దాని కింద ఆనేస్తాను ఫోను. అంటే సైడ్ పక్క శారీ కార్డుకి ఆయనించి చేస్తా. ఇలాంటి తంటాలు పడతాను. వీడియోలు తినంటే చాలా కష్టం అండి. ఆ రోడ్డు మీద నిమిషానికి ఒక బండి వెళ్తుంది. ఈ రైల్వే స్టేషన్ సందర్శించడానికి పోయేవాళ్ళు, ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే జరుగుతుంది వర్క్, అది చూడటానికి పోయేవాళ్ళు. పిల్లలకి అది ఒక పండగ అయింది మా ఊర్లో, ఈ ఎక్స్ప్రెస్ హైవే రైల్వే స్టేషన్ అనేది. ఇంకా వాళ్ళందరూ వెళ్తా ఉంటే ఒక పాటకి వీడియో చేసి ఇంక రెండో పాటకి చేద్దామని కూడా ట్రై చేసి నా వల్ల కాలేదు. ఇంకా లాభం లేదని చెప్పి నేను తీసుకుపోయిన 1/2 లీటర్ వాటర్ అయిపోయినాయి, తాగేసి గమ్మునైతే ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తా ఒక పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికైతే వచ్చాను. వచ్చాక మా ఆవిడ కూర చేసి ఉంటుంది, ఇంక రెడీగా తిందాం అనుకున్నాను. 1 గంటకు వచ్చి అప్పుడు కూడా ఉడుకుతానే ఉంది కూర. ఏంటంటే మధ్యలో కాసేపు కూర్చుందంట, ఆమె నిదానంగా ఉండొచ్చు అనుకుంది. ఈ మటన్ ఉడికారికి గంట పట్టిద్దండి ఇంచుమించుగా. ఇది మొత్తం మటన్ ఉడికారికి గంట పట్టిద్ది. ఇంకా కూర ఉడికేటప్పుడు కరెక్ట్గా నేర్చేటప్పటికి కూర ఉడికి లాస్ట్ మూమెంట్కి వచ్చిందనమాట, మసాలా వేసే ముందు. ఇంకా కూర టేస్ట్ చూడమంటే నేను ఉంటానా, ఆ ఉడికేటప్పుడు ఆ శారవా తాగాలంటే నాకు భలే ఇష్టం. భలే టేస్ట్ చూస్తుందంటే అరచేతిలో వేసుకొని తింటాను నేను. ఈరోజు మా ఆవిడ అట్టయితే బాగుండదని చెప్పి ప్లేట్లు వేసి ఇచ్చింది. ఉడికేటప్పుడు తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుందండి కూర. నేను అప్పుడు 2-3 ముక్కలు లాగాను ఉడికిందా లేదా చెక్ చేయడానికి. చాలా టేస్ట్గా ఉంది. ఉడికింది. తర్వాత మసాలా వేసి నాకైతే పల్లెల్లో వడ్డిస్తుంది. వేడి వేడికి ముందు నేనే తిన్నాను. కొంచెం ఆతరగాడికి బుద్ధి మట్టమంటారు కదా, నాకు కొంచెం ఆతరం ఎక్కువ. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా అంటుండేది, కుండ చుట్టూ తిరుగుతావు, కుండ కట్టుకు కడుపు వేసి కట్టుకోరంట. తినేది తక్కువే కానీ ఆతరం ఎక్కువ. నాకైతే ఒప్పుకోవాలి కదా, చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు ఉంది. అందుకనే పొయ్యి మీద ఉడికేటప్పుడు నేను ఉండకుండా వెళ్ళిపోయింది. అందుకే ఇంకా అయిపోయింది. నాకే వడ్డించారు ముందు. మా తాతయ్యకి కనుక పండుగ రోజు మటన్ అన్న, మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్నకి మటన్ అంటే భలే ఇష్టం. ఆయనకి మటన్లు వడలంటే. ఈరోజు అనుకోకుండా వడలు కూడా చేసాము ఉదయం టిఫిన్కి. ఆ వడలు అన్నము మటన్ అవి పెట్టి ముందు ఆయన పటాలు చూపించి పూలు పెట్టి ఆయన స్మరించుకొని, ఎక్కడున్నా మీరు పెద్దలు బాగుండాలనుకొని మనసులో అనుకొని వాళ్ళకి చూపించి నేను తింటమే జరిగింది. ఇది మనకి శాస్త్రయుక్తంగా ఈ పెద్దలకి ఎలా పెట్టుకుంటారు అనేది తెలియదండి. కానీ మనసులో మనకి మనకి మన పూర్వీకులకి వాళ్ళని ఎప్పుడు స్మరించుకుంటానే ఉంటాను నేను. ఇంకా పద్ధతి ప్రకారం ఇవన్నీ చేయాలంటే నాకేం తెలియదు. మనకి వెనక ముందు పెద్దగా ఎవరు లేరు ఈ చెప్పేవాళ్ళు కూడా. అందుకని నాకు తెలిసిన రీతిలో నేను వాళ్ళకి చూపించి మా తాతయ్యని గుర్తు చేసుకొని, మా నాన్నమ్మని గుర్తు చేసుకొని. మా నాన్నమ్మ అయితే ఇష్టపడి తిందు, పెద్దగా చేసి పెట్టింది కానీ ఆమె తిందు. మా నాన్నమ్మ ఆమె చాలా ఓర్పుగా ఉంటుంది మనిషి, ఏట్లో తిందు. అందరికి పెట్టిన తర్వాత ఉంటే తింటది, లేకపోతే అలాంటిది మా తల్లి మా నాన్నమ్మ. ఇంకా వాళ్ళని గుర్తు చేసుకొని ఈ కనుక పండుగ రోజు మటన్ చేసుకొని తింటున్నా. మటన్ అయితే సూపర్ కుదిరింది. వడలు బాగుండి, వేడి వేడి అన్నం ఇంకా బాగుంది. ఈరోజు కనుక పండుగ అయితే ఇలా జరిగిందండి. ఇంకేముందండి పండగ అంటే ఏముందండి, ఒక సినిమాకి వెళ్ళాం భోగి రోజు, చిరంజీవి గారి సినిమా. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారండి. సినిమా అయితే చాలా బాగుంది. వెంకటేష్, చిరంజీవి, నయనతార, అసలు అందరూ అన్న సినిమాలో నటించిన వాళ్ళందరూ బాగా ఎవరు పాత్రలు వాళ్ళు కరెక్ట్గా క్యారెక్టర్ ప్రకారం చేశారు. బాగుంది సినిమా. ఆ సినిమా చూస్తే ఆ రోజు అలా గడిచిపోయింది. నిన్నంతా పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాం, లైవ్లు పెట్టుకుంటా లైవ్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా సాయంత్రం వచ్చేసి బజార్కి వెళ్ళి వచ్చాను. ఉదయాన్నే ఈరోజు అయితే ఉదయాన్నే మావిడ వడలు చేసి పెట్టింది. మటన్ తెచ్చే లోపల వడలు తిన్నాను. ఇంకా మళ్ళీ నేను బజార్కి పోయే లోపల మటన్ చేసి పెట్టింది. ఇంక మధ్యాహ్నం మటన్ తిన్నాను. ఇంకా తర్వాత అది అరిగేదాకా లైవ్లో మాట్లాడాను మీ అందరితో. లైవ్లో మాట్లాడటం అయిపోయిన తర్వాత నిద్రపోయి లేచాను. నిద్రపోయి లేసరికి నేను చెప్పాను కదా, మటన్ తినేటప్పుడు బాగుంటుంది కానీ నాకు తర్వాత తలనొప్పి వస్తుంది అంటే. ఇంకా తలనొప్పి వచ్చితే కాఫీ పెట్టిమంటే మా ఆవిడ కాఫీ పెట్టించింది. కాఫీ తాగినా తలనొప్పి తగ్గలేదు. ఇంకా అంతలోకి నేను వీడియో చేస్తున్నా. ఇంకా సాయంత్రం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం కేజీ తెచ్చాను కాబట్టి మటన్ సాయంత్రం మనం ముగ్గురికి ఉంది. అంటే మా అమ్మాయిది ఉంది, మా అమ్మాయి పులి చేసుకుంది అంటది. మా అబ్బాయికి, నాకు, మా ఆవిడకి ముగ్గురికి ఉంది. ఇంకా మధ్యాహ్నం వండిన అన్నమే ఉంది. సాయంత్రం అదే కంప్లీట్ చేస్తాం. అందుకే ఇది వీడియో పెట్టలేదు సాయంత్రం స్పెషల్ ఏందనేది. మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోయింది. ఈ 3 రోజుల పండుగ అయితే అయిపోయింది. ఇంకా అమ్మయ్య పండగ అయిపోయింది, నేను గాలి పీల్చుకున్నా. నాకు పండగ వస్తే కొంచెం చిరాకుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ పిండి వంటలు చేసుకుంటారు, మనం చేసుకోవాలనే ఇది ఉంటుంది. చాలామంది అలాగే బట్టలు కొనుక్కోవటం కానీ ఇవన్నీ. అందుకని మేము ఊరితో టచ్లో ఉన్నాం కాబట్టి మా అపార్ట్మెంట్లో కూడా అందరూ ఎవరు పల్లెటూరులో వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రశాంతంగా మేమే ఉంటాం కాబట్టి ఈ పండగ మాకు అంత ఇబ్బంది మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు పెద్దగా. పిండి వంటలు ఏం లేకుండా, కొత్త బట్టలు ఏం లేకుండా మొన్న ఎప్పుడో తీసుకుని రెడీమేడ్ సొక్క ఒకటి వేసుకున్నా. ఇది కూడా ఇప్పుడు వేసుకున్న సొక్క కూడా 6 నెలల క్రితం తీసుకుంది. ఒక సినిమా, 1 కేజీ మటన్తో మా పండగ అయితే పూర్తి అయిపోయిందండి. మీరందరూ పండగ ఎలా చేసుకున్నారు? ఏముందండి, మన తృప్తిపట్నంలో ఉందంతా కూడా. అప్పులు చేసుకొని గొప్పలకు పోయి, ఆ ఊర్లు పోయి ఈ ఊర్లు పోయి
ఆ కోడి పందాలు ఈ కోడి పందాలు అని డబ్బులు చేసుకునే ఎక్కడికన్నా ఇలా ఇంట్లో ఉండి హాయిగా ప్రశాంతంగా పండగ చేసుకుంటే పండగ వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుందండి. పండగ రోజు కొంచెం బాధపడతామేమో కానీ పండగ వెళ్ళిన తర్వాత మనమే ఆనందంగా ఉంటాం. పండగ ఊర్లో పోయి వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీడియో ఫ్యామిలీతో ఉండే వీడియో ఆనందం నచ్చితే ఎక్కడ లైక్ ఉండదు కదా. చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.